యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఏంటి చెప్పేది? మీరు లేనిపోనివన్నీ చెప్తే సరిపోతుందా? వినేవాళ్ళు నమ్మేస్తారు అనుకోకండి. ఇది మీ బుద్ధి. ఉన్నోళ్ల మీద బురద జల్లి బతికేయాలని చూస్తారు. గోవిందా, ఎవరి బుద్ధులేంటో, అసలిక్కడ మొదలుపెట్టిందెవరో, ఉన్నదేంటో లేనిపోనివి ఎవరు చెప్తున్నారో వాళ్ళకర్థం కాదని మీరు అనుకోకండి. అన్నం ఉడికిందా లేదా అని మొత్తం చూస్తావా ఏంటి? ఇది అంతే. మీ ఈ ప్రవర్తన చాలదా? డామిట్, మీరింతే. పంతులు గారు, ఈ స్థాయి మాటలు ఇలాగే ఉంటాయి. మీకు తెలుసు కదా మేవేంటో. ముందు మాకు అర్చన జరిపించండి. అదే మాట పదే పదే అనకండి. దేవుడి దగ్గర అందరూ ఒక్కటే. స్థాయిలు మీరు పెట్టుకున్నారు, ఆయనకు అందరూ సమానమే. న్యాయంగా వచ్చింది మేము. అర్చన ముందు మాకే జరగాలి. పంతులు గారు మాకే చేస్తారు. వారికి సామాన్యులంటే చిన్న చూపా? ఏంటండి ఇది? అదేలా కుదురుతుంది? మీకు డబ్బులు వాళ్ళిస్తున్నారేమో. ఏ కార్యక్రమాలు, ఏ ఉత్సవాలొచ్చినా సేవలెవరు చేస్తున్నారు? సామాన్యులంటే చిన్న చూపా? న్యాయంగా ఉండాలి పూజారి గారు. అలే అడిగావమ్మా. అలాంటి ఉద్దేశం ఏమీ లేదు. పూజారి గారు. తారా గారు, ఆనందంగా శివరాత్రి జరుపుకుంటున్నామే. అర్చన గురించి ఇంత గొడవ పడకూడదు. ఆయన సన్నిధిలో అందరం సమానమే. మాకా పొరపచ్చాలు లేవు. అర్చన వీళ్ళకి చేసి న్యాయంగానే వ్యవహరిస్తాం. తర్వాత మీకు చేస్తాం. రండమ్మా. రండమ్మా. అమ్మా, తమరి గోత్రనామాలు చెప్పండి. కృష్ణ, విష్ణు. కృష్ణానామధేస్య, విష్ణునామధేస్య. రాణమ్మ, రాణమ్మానామధేస్య. సకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం. ఓం జటా హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. శంకర. హర హర మహాదేవ శంభో శంకర. ఇక్కడ గెలిచేశావని విర్రవీగకే. మీ జుట్టు నా చేతుల్లోనే ఉంది. కోలుకోలేని దెబ్బ కొడతాను. చూస్తూ ఉండండి. హర హర మహాదేవ శంభో శంకర. 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 అత్త వీళ్ళని ఇరగదీస్తుందనుకుంటే మళ్ళీ ఆ మొహాలే ఈవిడ్ని ఇరగదీశారుగా. ఛ!
ఎక్కడున్నారు? ఈ గాడిద ఎక్కడుంది? విష్ణు గారు ఎక్కడున్నారు? వచ్చాడా? చెప్పకుండా వచ్చాను. నన్ను చూశాడంటే ఆరా తీస్తాడు. విష్ణు గారి కోసమని నోరు జారాను. విష్ణు గారి వాళ్ళ ఇంట్లో గొడవ చేసిన దానికన్నా ఇక్కడ ఎక్కువ గొడవ చేస్తాడు. కనపడకూడదు. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. అమ్మా, ఇప్పుడు మీరు ఇవ్వండి అమ్మా. ఇప్పుడు చేసే ఉపయోగం ఏముంది? ఓం ఆపదామ భర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో. హర హర మహాదేవ శంభో శంకర. పరమేశ్వరాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం త్రయంబకాయ నమః. ఓం నీలకంఠాయ నమః. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు శ్రీరాయ వై శ్రవణాయ మహారాజాయ నమో నమః. ఇక్కడే ఉంది. నన్ను చూస్తే పారిపోతుంది. దీన్ని పట్టుకోవాలంటే కనిపించకుండా మాటు వేసే పట్టుకోవాలి. అర్చన కార్యక్రమం పూర్తయిపోయింది. హిమా, వెళతావా? నీ కాబోయేవాడు వచ్చేశాడుగా, ఇంకెందుకు? విష్ణమ్మ, కృష్ణ, వెళ్ళండి. నీకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయింది కదా, మనం వెళ్దాం పదండి. రండి. సరే చెల్లమ్మ. అమ్మాయిలంతా ముందుకొచ్చి నిలబడండి.
ఇంకా లేడుగా, వెళ్ళిపోయినట్టున్నాడు. విష్ణు పూజారి గారు చెప్పినట్టు పాల్గొంటున్నట్టుంది. నేను పార్టిసిపేట్ చేస్తా. శ్రీకాంత్, నేను అటెండ్ అవుతాను. ఇంతసేపు రాహు కనపడట్లేదంటే తిరిగి తిరిగి ఎక్కడో నీరసంతో పడిపోయినట్టున్నాడు. ఇక నాకు టెన్షన్ లేదు. వెళ్ళిపోయాననుకుంటున్నావా? పట్టుకుపోవడానికి పక్కనే ఉన్నాను. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. మహాదేవ శంభో శంకర. అందరూ సిద్ధంగా ఉన్నారుగా? ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. అదే వచ్చి పడాలి. దండ మా మెడలోనే పడాలి. శివయ్య, దండ అక్క మెడలో పడేలా చేయవా? ఎవరి మీద పడింది? ఎవరి మీద పడింది? ఎవరి మెల్ల పడింది దండ? హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. శివ శంభో.
మీ బంధం శాశ్వతం నాయనా. కళ్యాణ ప్రాప్తిరస్తు. ఇద్దరికీ శుభస్య శీఘ్రం. ఆగు. ఎక్కడికి వెళ్తావే? కృష్ణమ్మా, దండ నీ మెళ్ళో పడిందా? గోవిందా, ఎంత అదృష్టం, ఎంత అదృష్టం! భగవంతుడు అనుగ్రహమే వచ్చేసింది. ఇక నీ పెళ్లికి ఏ ఇబ్బంది ఉండదు. పద విష్ణు, రా. గోవిందా, ఓం నమ శివాయ. పదమ్మ, వెళ్దాం. పెళ్లికి ఇబ్బంది ఉండదా? మరి నా పెళ్లికి ఇబ్బంది కలిగిస్తుంటే ఎలా ఊరుకుంటాను విష్ణు? చెప్తా నీ సంగతి. వదులు, వదులు. ఏంటి, వస్త్రం మీద పడగానే లాక్కొస్తావా? హలో, కలలు కనుకో. అబ్బో, అది కల కాదు, పీడ కల. నీ పీడ వదలాలనే తీసుకొచ్చాను. అవునా? హే, ఆగు. చెల్లి దగ్గరికి ముందు తీసుకెళ్లి చెప్పిద్దామంటే ఇది మళ్ళీ పారిపోవచ్చు. ఫస్ట్ సాగర్ని వదలడానికి సెటిల్ చేసి ఆ తర్వాత సాగర్ ఎలాంటి వాడో హిమ దగ్గరికి తీసుకెళ్లి చెప్పిస్తా. అసలు నేనేం చేశానని నా వెంట పడుతున్నావు? నువ్వేం చేసావని పారిపోతున్నావో అందుకే. అంటే నేనే పర్మనెంట్ అయినా ఆ కృష్ణప్రియని అని తెలిసిపోయింది. బాబాయ్, నువ్వే కదా? ఏంటి గుడ్లు అలా తిప్పుతున్నావు? భయం మొదలైందా? అది అంత తప్ప నీకు కాదేమో. సరే, ఫైనల్ గా ఇప్పుడేంటి? నువ్వు వదిలేయాలి. ఇంకో ఆప్షన్ కూడా ఇవ్వకుండా డైరెక్ట్ గా జాబ్ వదిలేయమంటున్నాడుగా. దాని మీదే అక్క పెళ్లికి హోప్స్ పెట్టుకున్నానే. వినబడ్డం లేదా? వదిలేయమంటున్నా. నీకు నా ప్రాబ్లం తెలియక సింపుల్ గా వదిలేయమంటున్నావు, కానీ దక్కించుకోవడానికి ఎంత హార్డ్ వర్క్ చేశానో, ఎంత తెలివి చూపించానో తెలుసా? నీ హార్డ్ వర్క్, నీ తెలివి తెలుసుగా. ఇంకో చోట చూపించుకో. ఉన్నది వదిలేసి ఇంకోటి చూసుకోవాలా? అది మళ్ళీ ఎంత కష్టం. అసలు ఇదెక్కడ న్యాయం? ఓవర్ యాక్టింగ్ చేయకు. నీకు న్యాయమే కదా కావాలి. డబ్బులు ఎంత కావాలో అడుగు, పడేస్తాను. వదిలే. చేసిన దానికి కూడా జీతం ఇవ్వకుండా జాబ్ తీసేస్తాను అంటాడనుకుంటే వదిలే, అడిగినంత ఇస్తానంటాడేంటి? ఈ రాహు నాకు అర్థం కావట్లేదే. ఏంటి? నాకు ఊరికే ఏం అక్కర్లేదు. అందుకని
అదే పని చేస్తానంటావా? ఏ ఎందుకు చేయకూడదు? నీకు తెలీదు, సిన్సియర్గా చేస్తున్నా.